ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. ఒడిశా పూరిలోని రిజర్వ్ పోలీస్ ఆఫీసులో పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణ తరగతులు. బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఘనంగా 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస సరోవరంలో విజయవంతంగా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. ఉత్సాహంగా కొనసాగుతున్న జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, జేతవనం ప్రభాకర్లు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా జేతవనం ప్రభాకర్ పిరమిడ్ జేతవనంలో జూలై 8, 9, 10వ తేదీల్లో నిర్వహించే అమరోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని స్వధర్మ పిరమిడ్ ధ్యానులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నువ్వు ఆ పాపకి ఎవరు ఇష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాళ్ళకి చెప్పినాడు. చెప్పేసి కార్యక్రమం అంతా గుర్తుపెట్టి కార్యక్రమం అంతా బాగా జరిగిపోయింది. పద్ధతిగా వాళ్ళిద్దరికి భార్యాభర్తలకి బాగా కూర్చోబెట్టి బాగా సన్మానం చేసి ముగ్గురు బాగా ఇంకా బాగా బంగారు నాణ్యాలు ఇచ్చి పంపించినాడు. ఈ మధ్యలో ఉన్న ఈ స్వామిని కూడా చూసినాడు కదా. ఈ స్వామి కూడా చూసినాడు, నేను 40 ఏళ్ళు ధ్యానం చేసి ఇంకా కొంచెం చేసింటే ఎప్పుడప్పుడు ఆ ప్రోత్సాహం ఎప్పుడప్పుడు దానివల్ల నేను ప్రయోజనం పొందేవాడిని కదా. కనీసం ఆ నాట్యమామే చూసి నేను ఎంతో నేర్చుకోవాలి, ఈ భార్యాభర్తను చూసి ఎంతో నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా నేను మళ్ళీ ప్రారంభ జీవితం మా ఈ కుటుంబం వల్ల నేను పోను అని మళ్ళీ తిరిగి వాళ్ళని చూసుకొని మళ్ళీ అండేయగలిగాను. అందరికీ గట్టిగా చెప్పడం, ముఖ్యంగా ఈ స్వధర్మ పిరమిడ్కి కాశీ సార్ కోసం గట్టిగా చెప్పడం. ఎవరో ఒకరు వాళ్ళకున్న సమయాన్ని త్యాగం చేయాలి. త్యాగం చేస్తేనే ముందుకు నడుస్తారు. అన్నీ నా కోసము, నా పిల్లల కోసము అనుకుంటే ముందుకు నడవదు, ధర్మం నిలబడదు. ఇప్పుడు సారు ఆయనకున్న సమయాన్ని కొంచెం త్యాగం చేశారు. అంటే ఏ కార్యక్రమం వచ్చినా నిర్వహించడం, మాస్టర్లు ఎవరన్నా వస్తే పిలిచడం, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనకున్న దాంట్లో త్యాగం చేయడం. అలాగే మనం కూడా ఎప్పుడు త్యాగం చేస్తూ ఉండాలి. త్యాగం చేస్తే సంతృప్తి వస్తుంది, ఎప్పుడు కర్మలు కలుగుతాయి. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అర్ధనారీశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివశక్తి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆచరణం శరణం గచ్చామి అనే అంశం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం జ్ఞానదాత శివశక్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు కార్యనిర్వాహకులు. రూట్ కాజ్ నుంచి మనం మార్పు తీసుకురావాలి. మనం పెద్దాపురం అంతా ధర్మరాజ్యం, రామరాజ్యం చేసుకోవాలన్నా రూట్ కాజ్ నుంచి మనము కరెక్షన్ చేయాలి. అదైతే మనం ధ్యానం ద్వారా మార్పు తీసుకురావాలి. ఏంటి? ధ్యానం ద్వారా మార్పు తీసుకురాగలుగుతాం. మూలాన్ని పట్టుకోకపోయాం అనుకోండి, దైవశక్తి లేకపోతే మనం ముందడుగు వేయడం. అది కుటుంబం అవ్వచ్చు, ఒక వీధి అవ్వచ్చు, ఒక ఊరు అవ్వచ్చు, ఒక జిల్లా అవ్వచ్చు, ఒక రాష్ట్రం అవ్వచ్చు, ఒక దేశం అవ్వచ్చు, ఒక ప్రపంచం అవ్వచ్చు. ఏదైనా మనం రూట్ కాజ్ నుంచి పట్టుకుంటే సైన్యం పెరుగుతుంది. నారాయణ సైన్యం సో ఒక్కరిగా స్టార్ట్ అయింది, ఇంత ప్రబంధం అయింది. ఈ ప్రబంధం పెరుగుతూనే ఉంటుంది కదా. ఈ ప్రబంధం నెక్స్ట్ వచ్చే తరాలు కూడా ఉపయోగించుకోవాలి కదా. ఇది ఏం నింపుకుంటాం? ఒకటి ఆక్సిజన్, ఒకటి ఆక్సిజన్ మనం నింపుకోవాలి. ఇంటినైనా మొక్కలు ఎంతమంది ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు?
ఒడిశా పూరి పట్టణంలో గల రిజర్వ్ పోలీస్ ఆఫీసులో పిరమిడ్ మాస్టర్ విజయరత్నం ఆధ్వర్యంలో 2 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఆనాపానసతి ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ విజయరత్నం. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 225 మందికి పైగా సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ଧ୍ୟାନ ଛାଡ଼ିକି ଆଉ କିଛି କଥାବାର୍ତ୍ତା ହେବେନି, ଓନ୍ଲି ମେଡିଟେସନ୍. ଧ୍ୟାନ ହେଉଛି ସର୍ବରୋଗ ନିବାରିଣୀ. ଧ୍ୟାନ ସର୍ବରୋଗ ନିବାରିଣୀ. ଧ୍ୟାନ ହେଉଛି ସକଳ ଭୋଗକାରିଣୀ. A to Z ଦୁନିଆରେ ଯେତେ ଭୋଗ ଅଛି ମେଡିଟେସନ୍ ଦ୍ୱାରା ଆପଣ ପାଦ ପାଖ ଆସି ପହଞ୍ଚିଯିବ. ପ୍ରସନ୍ନ ବଦନମ୍, ଚତୁର୍ଭୁଜମ, ମାନେ 4 ହାତ ଥିଲାବେଳେ ଆପଣ କାମ କରିବେ, କାମ ଦକ୍ଷତା ବଢ଼ିଯିବ, ଆପଣ ବଦନ ପ୍ରସନ୍ନ ବଦନ ହେଇଯିବ. ସର୍ବବିଘ୍ନ ପଶାନ୍ତେ, ଯିଏ ଧ୍ୟାନ କରିବେ ତାଙ୍କର ବିଘ୍ନ, ଜୀବନର କିଛି ବିଘ୍ନ ନାହିଁ. ଯେଉଁ କର୍ମ କରିବେ ସେ କର୍ମର ଫଳ ପୁରା ଠିକ୍ ହେବ. ଧ୍ୟାନ ହେଉଛି ସତ୍ୟ ଜ୍ଞାନ ପ୍ରଦାୟିନୀ. ସବୁବେଳେ ଆପଣ ଠିକ୍ ରାସ୍ତା ଦେଖେଇବ, କେବେ ବି ଖରାପ ରାସ୍ତା ଦେଖେଇବନି. ମେଡିଟେସନ୍ ଧ୍ୟାନ ଦ୍ୱାରା ଆପଣ କର୍ମ ଚେଞ୍ଜ ହେଇଯିବ, ଭାବନା ଚେଞ୍ଜ ହେଇଯିବ, కథాబార్త చేంజ్ అయిଯିବ, అప్పుడు లైఫ్ చేంజ్ అయిଯିବ. బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మిలు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మినీ ట్రెక్కింగ్ నిర్వహించారు. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, రాజమండ్రిలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని కోరారు. పట్టణానికి అద్భుతమైన ఈ అహింస శాకాహార ప్రభంజన యాత్ర వచ్చింది. ఇది మనకు అత్యద్భుతంగా 2 రాష్ట్రాలు జరుగుతుంది. ఈ యాత్రకు ఉద్దేశం ఎవ్వరూ మాంసం తినకూడదు, ఏ ఇంట్లో మాంసం ఉండకూడదు. నువ్వు హిందువా, క్రిస్టియన్, ముస్లిమా, లేకపోతే నువ్వు పలానా కులంలో పుట్టావు, ఇదంతా పిచ్చితనం. అదంతా పలానా వాళ్ళు తినాలి మాంసము, పలానా వాళ్ళు తినకూడదు, ఇదంతా సరికాని విధానం. ఏ కడుపులో మాంసం పెట్టకూడదు, ఏ జీవి చంపి రక్తం తాగడం ఏంటి మనం, ఇదంతా వెర్రితనం. ఇది మహానుభావులు ఎవరూ మాంసం తినలేదు, దేవుళ్ళు ఎవరూ మాంసం తినలేదు. దీన్ని మనం అర్థం చేసుకుందాము. మనిషి జీవితంలో అతి నీచమైన పని ఏమైనా ఉందంటే అది ఈ మాంసం తినడము, జంతువుని చంపడం. కాబట్టి వేమన్ చెప్పిన మాటలు, వీరబ్రహ్మేంద్ర గారు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి, మహనీయులు అందరూ చెప్పారు. మరియు అబ్దుల్ కలాం గారు ఇస్లాం కుటుంబంలో పుట్టి ఆయన వెజిటేరియన్గా ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, తక్షణమే శాకాహారులుగా మారాలని కోరుకుంటూ థ్యాంక్ హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో గల మానస్ సరోవరంలో
ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు మానస సరోవరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ MLP ట్రైనర్ ML రాము పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత బ్రహ్మర్షి పత్రిజీ గురించి అలాగే వ్యక్తిత్వ వికాసం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం MLP ట్రైనర్ ML రాముని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మానస సరోవరం వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వస్తే ఆనందం కాదు, జాబ్ వస్తే ఆనందం కాదు, జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేదంతా ఆనందమే. ఎస్ఆర్నో జాబ్ ఏముంది, ఒక్కసారి వస్తుంది, అనౌన్స్ అవుతుంది, పోయి ఆఫీస్లో కూర్చోబెడతారు. కానీ ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేయాలి కదా. ఎస్ఆర్నో సో ఇది ఆనందం అంటే. క్లారిటీ వచ్చిందా? మరి నెక్స్ట్ సమృద్ధి. ఏమిటి సమృద్ధి అంటే? అనంతంగా డబ్బు ఉండడం, హోదా ఉండడం, బిల్డింగ్లు ఉండడం అనుకుంటున్నాం మనం. సమృద్ధి అంటే మీరందరూ చెప్పండి, మనకి ఎన్ని డ్రెస్సులు ఉంటే ఓకే అండి? వారంలో 7 రోజులు కదా, ఎన్ని బట్టలు ఉండాలి యాక్చువల్గా? ఓ 10 ఉండాలా? 10 ఉండాలా? సరే, ఎన్ని ఉన్నాయి మీకు? లేడీస్ బీరు ఓపెన్ చేస్తే అయిపోయా, మళ్ళీ సర్దాలంటే గంట పడుతుంది. అందుకే అల్మారా మాత్రం ఓపెన్ చేయకంటారు. ఎస్ఆర్నో ఎందుకు? ఒక్కసారి ఓపెన్ చేస్తే అవి పడ్డాయంటే ఎంత టైం పడుతుందో తెలియదు. ఉన్నాయా లేవా? సరిపడా ఉన్నాయా? చెప్పులు ఎన్ని కావాలండి యాక్చువల్గా? ఒక షూ, ఒక చెప్పులు చాలు. ఇంటి ముందు పెద్ద స్టాండ్ పెడతాం మనం. ఎస్ఆర్నో ఫుడ్ ఎంత కావాలి? ఫుడ్ సార్ అంటారు పత్రిజీ 2 చపాతీలు, 1 నిమ్మకాయ తొక్క. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు ధ్యానులకు ఆధ్యాత్మిక విషయాలను చక్కగా తెలియజేశారు. నిరంతరం ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక స్థితిని అలవాటు చేసుకుంటే లౌకికమైన విషయాలేవి మనకు అంటవని తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. నువ్వు నీ శరీరానికి, నీ బుద్ధికి, నీ ఆత్మకు ఏదేది అలవాటు చేస్తావో అదే స్థితి అది పొందుతుంది. కాబట్టి నిరంతరం నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సాధనని, ఆధ్యాత్మిక స్థితిని నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకో, నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు. లౌకికమైన ప్రమేయం కానీ, లౌకిక విషయాలు కానీ నీ జీవితానికి అంటావు, నీ జీవితంలో ఉండవు. క్రమంగా తొలగిపోతాయి. అంటే నీ సాధన ద్వారా అవి ఏవి నీలో ఉండాలో, ఏవి నీలో వెళ్ళిపోతాయో అవంతా త్వరగా వెళ్ళిపోతాయి. అంతే, ఇచ్చే కొద్దీ మనకు పోతుంది. నువ్వు ఎంత బాగా ఎంత క్లీన్ చేస్తే మనకు వెళ్ళిపోతాయి. కాబట్టి నీలో ఉండే వాసన బలాలు పోవాలంటే వాసనలు పోయేదానంత సాధన నీలో ఉండాలి. సో నీ సాధన పోయే కొద్దీ నీ వాసన బలాలు వెళ్ళిపోతాయి. సో నీ వాసన బలాలు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి నిన్ను ఉద్ధరించగలిగేది కేవలం నీ సాధన మాత్రమే. నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపగలిగేది కేవలము నీ జ్ఞానం మాత్రమే. ఆ సాధనే ధ్యాన సాధన, ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానము. సో అలా జ్ఞానాన్ని, సాధనను మనం పెంపొందించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్క వేదిక పిరమిడ్. సో ఈ పిరమిడ్తో సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలన్నారు ఎమ్మెల్యే KP వివేకానంద్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఅవుట్లో పిరమిడ్ మాస్టర్ పద్మావతి ఆధ్వర్యంలో గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన త్రాగునీటి వాటర్ ట్యాంక్ ని ఎమ్మెల్యే KP వివేకానంద ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రంథాలయానికి వచ్చే వారికి, పాదాచారులకు ఉపయోగపడేలా పిరమిడ్ మాస్టర్ పద్మావతి త్రాగునీటి వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, ధ్యానులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వల్లాపురం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి తల్లి భద్రమ్మ గారి స్మృతి స్మరణోత్సవంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా PSSM ఖమ్మం జిల్లా అధ్యక్షులు ధ్యాన రత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అచ్చిరెడ్డి, ఉపేందర్ రావు, సౌజన్య, కోటేశ్వరి, సంధ్య, అనిత, మంగమ్మ, ఆంజనేయులు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంత్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. నేను దేహాన్ని కాదు ఆత్మను అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనలో నుంచి అసూయ, ద్వేషం, కోపం అన్నీ తొలగిపోతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శరీరాన్ని కాదు, ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో ఆత్మస్థితిని, ఇవన్నీ ఇలా నా మనసు కాదు, శరీరాన్ని కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మని అనే స్థితికి రావడానికి ఎంతో సాధన చేసింది. అలా సాధన చేస్తూ చేస్తూ ఒకానొక సమయంలో వాళ్ళ ఆత్మ స్థితిలో కలిగారు. అప్పుడు ఇక వాళ్ళ లోపల ఎటువంటి ద్వేషభావన ఉండదు. అసూయ, ద్వేషము, కోపము ఇవన్నీ మొత్తం అన్ని మటుమాయమైపోతాయి. ప్రతి క్షణం ఆనందమే. ఒక యోగి ఎప్పుడు ప్రతి క్షణం ఆనందంగా ఉంటాడు. ఏ కారణము లేకుండా ఆనందంగా ఉండగలిగే స్థితి ఒక యోగికి మాత్రమే, ఒక జ్ఞానికి మాత్రమే సాధ్యమే. ఏ కారణం లేదు. మన మన పిల్లలు, మంచి పిల్లలు జాబ్ చేస్తే మనకు ఆనందం వస్తుంది, సంతోషపడి వాళ్ళకు మంచి సంబంధం కలిగి. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ, శ్రీదేవులు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గంటాపురం మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్ బత్తులపల్లి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆ చెత్త అంతా ఖాళీ అయితేనే కదా భగవంతుడు ఏం చెప్తున్నాడో వినబడుతుంది మనకు. కాబట్టి ధ్యానంలో ఉన్నప్పుడు మనము ప్రశాంతమైన ఏ ఆలోచన లేకోకుండా ప్రశాంతమైన స్థితిలో అప్పుడు అడగండి మీరు ఏదైనా సరే. ఈ రోజు ఈ కష్టం వచ్చిందంటే గతంలో నేను చేసుకున్న కర్మ ఫలితమే స్వామి, కాబట్టి నేను దీన్ని అంగీకరిస్తున్నాను, ఇకపైన నేను దీనికి పశ్చాత్తాపం పడుతున్నాను అంటే బాధపడుతున్నాను అని. మీకు ఏ భాష వస్తే ఆ భాషలోనే మాట్లాడండి. భగవంతునికి ఆ భాష ఈ భాష కావాలని ఏమో అడగడు మనలాగా. అట్లా దానికి బాధపడండి. ఎందుకంటే గతంలో చేసుకుంటేనే ఈరోజు నాకు ఇది వచ్చిందని బాధపడండి. ఇంకొకటి అంగీకరణ భావన, ఇంకొకటి పశ్చాత్తాపము, ఇంకొకటి మనము ఏదైనా కానీ భగవంతుడు ఇస్తాన్నాడంటే గిన ఏదైనా మనలో ఇంకా ఒకటి వదులుకోవాలా. ఏది వదులుకోవాలా? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాను కదా, అక్షట్ వర్గాలన్నీ మనలో ఎన్నో ఉంటాయి. దీనిలో ఒకటి వదులుకుంటే మనకు పోయేదేముంది? ఏం లేదు కదా. అయినా కానీ అట్లా ఉండాలన్నా చాలా కష్టమే మేడం. సింపుల్ గా ఇప్పుడు అనుకుంటాం, ఈజీ వదిలేస్తేనే. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే అసలైన జ్ఞానమని, దీనిని మించిన ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి లేదన్నారు ఒంగోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం జ్ఞానదాత కాశీ విశ్వనాథ్ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, ఉమా, జయప్రద 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వెయ్యి 116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పిఎస్ఎస్ఎం పలమనేరు బైరెడ్డిపల్లి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. కులమాసనపల్లి, విరూపాక్షపురం, మెట్పల్లి, గంగాపూర్, చప్పిడిపల్లి తదితర గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకి కరపత్రాలను పంపిణీ చేసి ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ
బాలాజీ, నాగరాజు, రేవతి తదితరులు పాల్గొన్నారు. PSSM గ్లోబల్ నిర్వహణలో బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా 2026 జూన్ 18 నుంచి 21 వరకు జరగనుంది. ఈ సమ్మిట్లో ప్రపంచంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, వెల్నెస్ నిపుణులు, సాధకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని, పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు PSSM గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి. నమస్కారం మాస్టర్స్, నేను మీ పరిపత్రి. ఇవాళ నేను మీ అందరి ముందు ఒక స్పెషల్ ఇన్విటేషన్తో ముందుకు వచ్చాను. జూన్ 18 నుండి 21 వరకు మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరులో ఒక గ్లోబల్ ఈవెంట్ జరపబోతున్నాం, మెగా మెడిటేషన్ సమ్మిట్. ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ మన ధ్యాన జగత్ మిషన్కి. మన అందరిది ఒకటే మిషన్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఈ మిషన్కి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది ఒక నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనుకోవచ్చు మనం. సో మన అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ట్రస్టీస్, PSSM ప్రెసిడెంట్స్, అందరూ కొత్త మాస్టర్స్ అందరినీ పేరు పేరున ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి ఇవాళ మీ ముందున్నాను. సో మనం అందరం ఒక కనెక్టెడ్గా ఈ యొక్క మిషన్కి కనెక్ట్ అయ్యి, ఏది అంటే మన ధ్యాన జగత్ అంటే గ్లోబల్ మాస్టర్స్ని మనం పిలిచి మన యొక్క మూమెంట్ని పరిచయం చేసి, ఈ మూమెంట్ అనేది ఒక వర్గం కోసమో, ఒక స్టాటస్ వాళ్ళ కోసమో, ఒక కంట్రీ కోసమో కాదు. ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళే ఈ మెసేజ్ అనేది మనం చాలా క్లియర్గా మనం ఈ ఈవెంట్లో చెప్పబోతున్నాము. సో డెఫినెట్గా మీ అందరి ప్రజెన్స్ ఇప్పుడు చాలా అవసరము ఈ యొక్క గ్లోబల్ మూమెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే. సో అందరూ రండి, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీ అందరినీ కలవడానికి. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ జూన్ 18th. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ జిల్లా చేగుంటలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధ్యాన శిక్షణ దివ్యజ్ఞాన సందేశ కార్యక్రమం జూన్ 17న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. PSSM కావలి పిరమిడ్ సేవదల్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో జూన్ 21న మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు కావలిలోని కలయిక కళ్యాణ మండపం నుంచి మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో యజ్ఞ ప్రసాదం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాదుతోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజ్ మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.